ఈ వీడియోలో మనం సిఎస్పి మిత్రాపే ఏజెంట్స్ ఏ విధంగా ఏఈపీఎస్ ని యూజ్ చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలి, అదే విధంగా మినీ స్టేట్మెంట్, ఆధార్ పే, అదే విధంగా ఏఈపీఎస్ నుంచి అన్ని బ్యాంకులకి విత్డ్రా ఏ విధంగా చేయాలి అన్నది మొత్తం అయితే కంప్లీట్ గా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే ఈ వీడియోని అయితే చూడండి. ముందుగా మీరు మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ని ఇచ్చి ఎంటర్ చేశాక డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు అవైలబుల్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది కదా, అంటే ఇది మీ యొక్క వ్యాలెట్ బ్యాలెన్స్ అనమాట. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత రిఫ్రెష్ క్లిక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ బ్యాలెన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఏఈపీఎస్ అన్న ఆప్షన్ కనబడుతుంది కదండి. ఇక్కడ ఏఈపీఎస్ మీద క్లిక్ చేస్తే క్యాష్ విత్డ్రాల్, ఆధార్ పే, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. నేను ఒక్కొక్క ఆప్షన్ గురించి మీకు అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ అని చెప్పేసి చూపిస్తుంది కదా, ఈ బ్యాలెన్స్ ఎంక్వైరీని యూజ్ చేసుకుని మీరు ఏ బ్యాంక్ కస్టమర్ కైనా కూడా ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి అతని యొక్క తంబు తీసుకుని మీరు బ్యాలెన్స్ ఎంత ఉందో చూసి అయితే చెప్పవచ్చండి. అదే విధంగా మినీ స్టేట్మెంట్ అంటే ఒక 2 లేదా 3 నెలల నుంచి వాళ్ళు యూజ్ చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇది మినీ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటాము. అదే విధంగా క్యాష్ విత్డ్రాల్ అంటే మీరు బ్యాలెన్స్ చూశారు, ఆ బ్యాలెన్స్ చూసిన దాన్ని కస్టమర్ ఒక 5,000 రూపాయలు విత్డ్రా చేయమన్నాడు అనుకుందాం. అప్పుడు మీరు ఈ క్యాష్ విత్డ్రాల్ ఆప్షన్ ద్వారా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఆ బ్యాంక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుని మీరు అమౌంట్ అయితే అక్కడ ఎంటర్ చేసి విత్డ్రా అయితే చేయగలుగుతారండి. అదే విధంగా ఈ ఆధార్ పే అంటే ఏంటి అంటే కస్టమర్ కి ఆల్రెడీ 10,000 రూపాయలు రోజుకి విత్డ్రా లిమిట్ 10,000 రూపాయలు అండి. ఆ 10,000 కంటే మీరు ఎక్స్ట్రా తీయాలనుకున్నారు, ఇంకా అతనికి అత్యవసరమైన సందర్భం ఉంది, అటువంటి టైంలో అంటే ఇప్పుడు మాట్లాడుకుందాం, స్టేట్ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ రోజుకి 10,000 విత్డ్రా వస్తుంది అనుకుందాం, ఇంకొక పర్సన్ కి ఇంకో 10,000 అత్యవసరం అయింది. అప్పుడు ఈ ఆధార్ పే ని యూజ్ చేసుకుని మీరు 10,000 కంటే ఎక్స్ట్రా కూడా తీయడానికి పాసిబిలిటీ అయితే ఉంటదండి. ఇక్కడ ఏంటంటే చేయడం ట్రాన్సాక్షన్ కి మధ్య ఎన్పిసిఐ గైడ్ లైన్ ప్రకారం 30 నిమిషాల గ్యాప్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ ఆధార్ పే గురించి మనం డీటెయిల్ గా చెప్పుకుందాము. ముందరైతే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మొదటగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పేసి అడుగుతుందండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటంటే ఎవరైతే సిఎస్పి మిత్రాలు ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు ఉదయం మొదటి ట్రాన్సాక్షన్ అప్పుడు వారి యొక్క తంబు అథెంటికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఇలా మీది ఏ డివైస్ అయితే ఆ డివైస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేయండి. మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది కదా, ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. అదే విధంగా వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ బ్యాంక్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ బ్యాంక్స్ చూడండి, అన్ని బ్యాంకులు కూడా ఇక్కడ లిస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. దీంట్లో కస్టమర్ బ్యాంక్ ఏదనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు సెర్చ్ చేసి కూడా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చూపించడం జరిగిందండి. అలాగే మీకు రిసిప్ట్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఒకవేళ ప్రింట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ ద్వారా మీరు ప్రింట్ కూడా చేసి అయితే ఇవ్వచ్చండి. ఇక్కడ మీకు అకౌంట్ బ్యాలెన్స్ చూపించింది కదండి, ఇది మీరు కస్టమర్ కి చెప్తారు. అతని అకౌంట్ లోంచి విత్డ్రా చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ చూపిస్తుంది కదా, క్యాష్ విత్డ్రాల్ ద్వారా మీరైతే చేసి ఇవ్వచ్చండి. ఇప్పుడు క్యాష్ విత్డ్రాల్ కూడా చేసి అయితే చూపిస్తాను. మినీ స్టేట్మెంట్ కూడా మీకైతే చూపిస్తాను. ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ అయితే కనిపిస్తుంది కదండి, క్యాష్ విత్డ్రాల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మరలా మీకు ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ మొబైల్ నెంబర్ ఏదైతే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా ఆధార్ నెంబరు, మీరు ఎంత అయితే అమౌంట్ అయితే విత్డ్రా చేయాలనుకుంటున్నారు అతని అకౌంట్ లో ఉంది కదా, ఆల్రెడీ మీరు బ్యాలెన్స్ చూసుంటారు, ఆ అమౌంట్ అంటే ఇక్కడ మినిమం మీరు 100 రూపీస్ నుంచి 10,000 దాకా అయితే మీరైతే విత్డ్రా చేయొచ్చండి. ఇక్కడ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అయితే ఈ లిస్ట్ లోంచి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసుకుని సెండ్ క్లిక్ చేస్తే కస్టమర్ యొక్క బయోమెట్రిక్ మీరు క్యాప్చర్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ కస్టమర్ యొక్క బయోమెట్రిక్ తీసుకోమని చెప్పేసి అడుగుతుందండి. మీ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ అయితే సెలెక్ట్ చేసుకుని మీరు స్కాన్ అండ్ సబ్మిట్ అయితే క్లిక్ చేయాలండి. అయితే సక్సెస్ అయితే అవుతుందండి. అవి అమౌంట్ అనేది మీ వ్యాలెట్ కి అయితే యాడ్ అవడం జరుగుతుంది. ఇక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కస్టమర్ కి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. విత్డ్రాల్ మీరు ఎంత అయితే అమౌంట్ ఇక్కడ చేసారు ఇక్కడైతే మీకు కనిపిస్తుందండి. ఒకవేళ కావాలనుకుంటే మీరు ప్రింట్ రిసిప్ట్ కూడా చేసి అయితే ఇవ్వచ్చండి. ఏం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ మీకు డాష్ బోర్డ్ దగ్గరికి వచ్చారనుకోండి, ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తుంటే మీకు ఇక్కడ రిపోర్ట్స్ అని చెప్పేసి కనబడతా ఉంటుందండి. ఇక్కడ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు క్యాష్ విత్డ్రాల్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ క్యాష్ విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ రోజు ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేశారు ఇక్కడ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే మీకు రిసిప్ట్ కూడా మళ్ళీ జనరేట్ అయితే అవుతుందండి. ఈ విధంగా మీరు ఏ సర్వీసెస్ రిపోర్ట్స్ కావాలనేది కూడా మీరు ఇక్కడ మొత్తం కూడా చూసుకోవచ్చు. మినీ స్టేట్మెంట్, ఫండ్ రిక్వెస్ట్, ఆధార్ పే, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవన్నీ కూడా మీరైతే తీసుకోవచ్చు. వ్యాలెట్ మీద క్లిక్ చేయడం ద్వారా
వ్యాలెట్ లో ఈ రోజు ఏమేమి జరిగాయి, డెబిట్స్, క్రెడిట్స్, కమిషన్ ఇవన్నీ కూడా మీరైతే ఈ వ్యాలెట్ ఆప్షన్ లో అయితే మీరు చూసుకోవచ్చండి. అదేవిధంగా ఇప్పుడు మినీ స్టేట్మెంట్ గురించి అయితే చూద్దామండి. ఇక్కడ ఏఈపీఎస్ లోకి వచ్చాక మినీ స్టేట్మెంట్ మీద అయితే క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మినీ స్టేట్మెంట్ లో కస్టమర్ యొక్క మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, వారి యొక్క బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డివైస్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మీరు వారి యొక్క బయోమెట్రిక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ నేనైతే చూపిస్తాను. అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడండి మినీ స్టేట్మెంట్ లో ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారు, క్రెడిట్, డెబిట్, సిఆర్ అని ఉంటే క్రెడిట్, టిఆర్ అని ఉంటే డెబిట్ అండి. ఇక్కడైతే మీకు డీటెయిల్ అంతా కూడా చూపించడం జరుగుతుంది. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అనేది కూడా మీకు ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు కస్టమర్ కి బ్యాలెన్స్ ఎంక్వైరీ, విత్ డ్రా, అదేవిధంగా మినీ స్టేట్మెంట్ కూడా చూడవచ్చు అనమాట. అదే విధంగా ఆధార్ పే గురించి నేను నెక్స్ట్ వీడియో అయితే నేను ఫుల్ గా అయితే చేస్తానండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నేను ఆధార్ పే గురించి నెక్స్ట్ గా అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు పేఅవుట్, మీ వ్యాలెట్ లోకి వచ్చిన అమౌంట్ ని పేఅవుట్ అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తానండి. పేఅవుట్ ఆప్షన్ గురించి అయితే చూద్దామండి. ఇక్కడ మీ వ్యాలెట్ లో అమౌంట్ అయితే కనిపిస్తుంది కదా, అంటే మీరు ఏపీఎస్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అయితే ఇక్కడికి వస్తుంది కదా. ఇక్కడ దాన్ని మీరు మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు క్యాష్ తెచ్చుకోవడం కోసం ఇక్కడ పేఅవుట్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఏవైతే రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారో ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకుని పే అని చెప్పేసి కనపడుతుంది కదా, ఇక్కడ మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోవాలండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అమౌంట్ ఒక బల్క్ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంటే ఒక 25,000, 30,000 అంతకంటే ఎక్కువ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు కూడా తెచ్చుకోవడానికి సింపుల్ గా ఉంటుంది, బెస్ట్ క్యాష్ అవుట్ చేసుకోవడానికి. ఇక్కడ నేను అమౌంట్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేస్తాను. పే అని చెప్పేసి క్లిక్ చేయగానే ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే అమౌంట్ అనేది మీకు పే అవుట్ అవడం జరుగుతుంది అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పే క్లిక్ చేయగానే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే వెంటనే మీకు అయితే ఫండ్ ట్రాన్స్ఫర్ అయితే జరిగిపోతుంది. ఈ విధంగా మీరు కూడా కొత్తగా సిఎస్పి మిత్రా పే ఏజెంట్ కావాలి అనుకుంటే మా యొక్క నెంబర్ అయితే ఈ కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మా యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్ కూడా కింద లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు జాయిన్ అవడం ద్వారా మరిన్ని మంచి అప్డేట్స్ అయితే పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.